హాయ్ అండి. అందరికి ప్రైజ్ లార్డ్. నేను ఈ మధ్య కొన్ని కమెంట్స్‌లో చూసాను. బైబిల్‌ని నల్ల అట్ట పుస్తకం అంటున్నారు. సో, ఈ నల్ల అట్ట పుస్తకం గురించి కొన్ని విషయాలు. ఈ నల్ల అట్ట పుస్తకం వల్లే దొంగలు మారారు. నల్ల అట్ట పుస్తకం వల్లే నరహంతకులు మారారు. ఈ దొంగ అట్ట పుస్తకం వల్లే తాగుబోతులు మారారు, తిరుగుబోతులు మారారు, వేశ్యాంగులు మారారు. ఈ నల్ల అట్ట పుస్తకం వల్ల ఎంతో మంది యవనస్తులు మారుతున్నారు. ఎంతో మంది జీవితాలు బాగుపడుతున్నాయి. ఎంతో మంది జీవితాలు సరైన మార్గంలోకి వెళ్ళాయి. ఎంతో మంది సరైన మార్గంలో నడుస్తున్నారు. ఎంతో మంది జీవ కిరీటాన్ని పొందుతున్నారు. ఎంతో మంది ఈ నల్లట్ట పుస్తకం వల్ల ఎంతో మంది బతుకుతున్నారు. ఈ నల్ల అట్ట పుస్తకమే ఎంతో మంది జీవితాల్ని మార్చింది. ఈ నల్ల అట్ట పుస్తకం వల్ల దేశాలు మారాయి. ఈ నల్ల అట్ట పుస్తకమే దేశపు యువరాజుల్ని మార్చింది, అన్యులను మార్చింది. అన్యులు ఎంతగా ఈ వాక్యాన్ని నమ్మారంటే వాళ్ళు ఈ పుట్టినప్పటి నుంచి ఉన్న క్రైస్తవుల కన్నా ఎక్కువగా వాళ్ళు మారారు. ఇప్పుడు ఏదైతే క్రైస్తవులు ఉన్నారో, క్రైస్తవులు అని చెప్పుకుంటూ విగ్రహారాధన చేస్తున్నారో వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. మేరీని మాతగా చేసి, మేరీ మాతను చేసి వాళ్ళు పూజిస్తున్నారు. మొన్న ఒక వీడియోలో చూసానండి. నిమ్మకాయలు కట్టారు, ఆ విగ్రహానికి వేపాకులు చుట్టారు. ఎంత ఎంత క్రైస్తవ్యం ఎంత దిగజారిపోయిందంటే ఈ రోజుల్లో విగ్రహారాధన చేయకూడదని ఎంతో క్లియర్ గా ఈ పుస్తకంలో, ఈ బైబిల్లో రాసుంటే అయినా కూడా విగ్రహారాధన చేస్తూ మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. దయచేసి మీరు క్రైస్తవులు కాదండి. మీరు తెలుసుకోవాలి, నిజమైన క్రైస్తవ్యం విగ్రహారాధనకు దూరంగా ఉంటుంది. నిజమైన క్రైస్తవ్యం కేవలం క్రీస్తుని మాత్రమే నమ్ముతుంది. నిజమైన క్రైస్తవ్యం క్రీస్తుకి మనకి మధ్యలో ఎవరిని పెట్టదండి. క్రీస్తే మనకి మధ్యవర్తి. మన తండ్రి అయిన యెహోవాకి మనకి మధ్యవర్తి కేవలం క్రీస్తు మాత్రమే. అది ఆయనే చెప్పాడు, ఆయన వాక్యం ద్వారానే చెప్పాడు. కానీ మనం క్రీస్తుకి మనకి మేరీ మాతను మనం మధ్యవర్తి అని ఎలా చెప్పుకుంటాం? అసలు నాకు మీకు మధ్య ఎటువంటి మధ్యవర్తి అవసరం లేదు అని ఆయన చెప్తుంటే వాక్యం క్లియర్ గా, కనీసం ఇప్పటికైనా తెలుసుకోండి. అది విగ్రహారాధన, మీరు చేస్తున్న విగ్రహారాధన. మీరు క్రైస్తవులు కాదు, అది క్రైస్తవ్యం కాదు. ఈ నల్లట్ట పుస్తకం అని పిలువబడుతున్న ఈ బైబిల్, పరిశుద్ధ గ్రంథం ఎంతో మంది జీవితాలను మార్చింది. ఇక్కను మారుస్తూనే ఉంటుంది. దేవుడు రాకడ వచ్చేంత వరకు దీన్ని గట్టిగా పట్టుకోండి. ఈ వాక్యాన్ని మీ మనసులో ఉంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ నిజాన్ని తెలుసుకోండి, ఈ సత్యాన్ని తెలుసుకోండి. మీ మార్గాల్ని సరళపరుస్తాడు దేవుడు. మీకు తోడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.